సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవులకు వెంకట్రావు, రాజిరెడ్డి, కంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు. ఐఎన్టీయూసీలో చేరడానికి రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఐఎన్టీయూసీ కొనసాగుతోంది. టీబీజీకేఎస్ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘానికి సంబంధించి టీబీజీకేఎస్ కు భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. టీబీజీకేఎస్ నుంచి పలువురు రాజీనామా చేసి ఐఎన్టీయూసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరుణ్ కుమార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఏదైతే బీఆర్ఎస్ సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా గుర్తింపు సంఘంగా కొనసాగినటువంటి టీజీవీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కూడా భారీ షాక్ తగిలింది. ఏదైతే జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే గౌరవ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్యతో పాటు టీజీవీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, అదేవిధంగా కూడా మిరియాల రాజు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డిలు కూడా ముగ్గురు కూడా నిన్న టీజీవీకేఎస్ కూడా రాజీనామా సమర్పించారు. ముఖ్యంగా కూడా ఏదైతే టీజీవీకేఎస్ కూడా మరో ఈ నెల 27వ తేదీన కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కూడా వీళ్ళు రాజీనామా చేయడం అయితే సింగరేణి వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మొత్తం 6 జిల్లాలకు సంబంధించి కూడా సింగరేణి 6 జిల్లాలలో కూడా విస్తరించినది. ఈ విస్తరించడానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా టీజీవీకేఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం కూడా సింగరేణిలో టీజీవీకేఎస్ కొనసాగుతున్నారు. కానీ ఎక్కడ కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడ కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా గెలుపు పొందలేదు. దీనికి ప్రధాన కారణం ఏదైతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా పనిచేసినటువంటి కార్మిక సంఘం కూడా కొంత అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో ఓట్లు పడలేదు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ సంఘం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సింగరేణిలో కూడా గుర్తింపు సంఘంగా కొనసాగింది. అయితే ఈ సంఘం కూడా ఎక్కడ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తలేదు. ఎన్నికలు ఈ నెల 27వ తేదీ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రచారం నిర్వహిస్తలేదు. దీంతో కూడా ఏదైతే నిన్న సాయంకాలం కూడా వెంకట్రావు కావచ్చు, మిరియాల రాజిరెడ్డి, అదేవిధంగా కూడా కెంగర్ల మల్లయ్య కూడా కవిత దగ్గరికి అంటే గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి కవిత దగ్గరికి వెళ్ళి కూడా నిన్న ఆమెను కలిసేటువంటి ప్రయత్నం చేసిన కూడా కవిత వీళ్ళకి టైం ఇవ్వకపోవడంతో కూడా వీళ్ళు కొంత కలత చేయండి, ఇక మేము రాజీనామా చేస్తున్నాం అన్నట్టు కూడా అక్కడ ఒక లేఖనైతే ఆమెకు పంపించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈసారి అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా టీజీవీకేఎస్ గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దు, గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే గుర్తింపు సంఘంగా కొనసాగినటువంటి యూనియన్ ఉన్నటువంటి మేము ఇవాళ గుర్తింపు సంఘంగా పోటీ అయినప్పుడు యూనియన్లు ఉండేది లేకపోతే ఎంత అనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళు రాజీనామా చేసినారని తెలుస్తా ఉంది. ఇక అధికారికంగా కూడా మరో 2 రోజులు ఈ రోజా రేపు అనేది మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకుని 2 రోజులలో కూడా ఏదైతే కాంగ్రెస్ కు అనుబంధ సంఘంగా కొనసాగుతున్నటువంటి ఐఎన్టీసీలో కూడా చేరడానికి కూడా వీరు ముగ్గురు ఏదైతే అధ్యక్షుడు వెంకట్రావుతో పాటు కెంగర్ల మల్లయ్య, అదేవిధంగా మిరియాల రాజిరెడ్డి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళు మొత్తం కూడా ఇందులో చేరినట్టయితే కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఐఎన్టీసీ గెలుపు పొందడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఐఎన్టీసీ కొంత క్యాడర్ తక్కువ ఉన్నది, కానీ ఈ ముగ్గురు నాయకులు ఏదైతే ఐఎన్టీసీలో చేరితే ఇట్లా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఐఎన్టీసీ గెలవడానికి కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే సింగరేణిలో వీరు ముగ్గురు నాయకులు ప్రధానంగా కూడా గత 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి వీళ్ళు పార్టీని అయితే యూనియన్ వీడడం అయితే కొంత జిల్లా సింగరేణి వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.